అమ్మ ఏ జాతి అయినా తనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే తన స్వపరిపాలన ఏర్పడిన తర్వాత, ఆ బానిసత్వపు చిహ్నాలన్నిటిని చెడిపేస్తదమ్మా. కానీ ఇక్కడ జడపలేదుగా. ఇక్కడ ఇక్కడ ఆ అవే ఉన్నాయి. అయ్యే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆనాటి చట్టాలు అవే, ఆనాటి విద్యా విధానం అదే. అమ్మ ఇంక మనం స్వాతంత్రంగా ఎక్కడ ఆలోచించగలం, మన తెచ్చుకోలేదండి. బిడ్డలు ఎక్కడ ఆలోచించగలం? మదన్ గారు, మన గడ్డకు వచ్చింది, మనకి ఇంకా రాలేదండి స్వాతంత్రం. ఎవరన్నారు స్వాతంత్రం వచ్చిందని? అసలు ఎక్కడ భావ స్వాతంత్రం ఉందా మనకి? ఏ ఏ ఏ స్వాతంత్రం ఉంది చెప్పండి ఇప్పుడు ఎందుకు మనకి? లేదమ్మా, భలేవాళ్ళే. నువ్వు దేశాన్ని తిప్పితే స్వాతంత్రం వచ్చినట్టు. అదే అంటే స్వేచ్ఛకి స్వాతంత్రానికి చాలా తేడా. తేడా ఉంది కదండి. ఆ. స్వేచ్ఛ అంటే నీ ఇష్టం ఎప్పటి వరకు అది? ఆ స్వేచ్ఛ అనేది దేనికైనా ఒక పరిమితి అనేది పరిమితి ఉంటుంది ఉంటుంది కదమ్మా. కదా. అది అలాంటిది కాదు కదా. అంటే ఇప్పటికీ మనం వాళ్ళు వదిలి వెళ్ళిన వాటిల్లోనే తలదూర్చున్నాం. అవే బూట్లు తొడుక్కున్నాం, అవే కళ్ళజోళ్ళు పెట్టుకునే చూస్తున్నాం. చాలా వరకు కళంకాలను తొలగించుకోవాలని చూస్తున్నాం. చూస్తున్నప్పటికీ కూడా కళంకాలను తొలగించనివ్వకుండా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. నేను మ్యూజియంకి వెళ్ళినప్పుడు, లండన్ అటు వెళ్ళినప్పుడు, అక్కడ లండన్లో ఉన్న మ్యూజియంలో మన తాంతియా తోపే తలపాగా, ఝాన్సీ రాణి కత్తి, మన కోహినూరు వజ్రం, ఏమ్మా అమరావతి ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకోలేం మనం? వాడు అన్నాడు అన్నమాట మ్యూజియం, ఇదేమిటి మా దేశానికి సంబంధించింది మీ దగ్గర పెట్టుకున్నారు ఏమిటంటే, అతను ఏమన్నాడు తెలుసా అండి, మీ దేశంలో కళాస్రష్టలు ఉన్నారు, కళాభిమానులు ఉన్నారు, కానీ కళా జాగ్రత్త లేదు. మేము పట్టుకొస్తుంటే వాళ్ళకి అక్కడ మీ దేశంలో ఎవరికి తెలిసి మమ్మల్ని ఎందుకు అడ్డుకోలేదు? కాబట్టి మీ దగ్గర కళా జాగ్రత్త లేదు. సరే మీ తీసుకెళ్ళారు, పెట్టుకున్నారు, బాగానే ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అడిగి తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకోవచ్చు కదా. అప్పటికీ కూడా స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఆ దేశాలనే ప్రేమించే నాయకులు వచ్చారు కదండి. ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతిని ప్రేమిస్తూ పాశ్చాత్య దేశాలనే బాలిస్టర్లు చదివి అక్కడ సంస్కృతిని అలవాటు చేసుకున్నారు కదా. దేశ స్వాతంత్రం రావాలని కోరుకుంటూనే వాళ్ళు పాటించిందంటే పాశ్చాత్య సంస్కృతినే కదా కదా. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మన భారత రాజ్యాంగంలో మన భారతీయ ఆత్మ ఉన్నదా? అసలు ఇది మనం ఎక్కడ రాసుకున్నాం? అసలు న్యాయ చట్టం మనకు ఉందా? మనకున్నట్టు కాదమ్మా, కాపీ పేస్ట్. భారతీయ శిక్షణాస్మృతి ప్రకారం మనకున్నటువంటి న్యాయంగా ఉన్నటువంటి దాన్ని ఎక్కడైనా చేర్చగలిగారా? ఉందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. చాలా పెద్ద ప్రశ్న అండి, చాలా పెద్ద ప్రశ్న. అసలు రాజ్యాంగం రచించుకుంటున్నప్పుడు అంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడే అప్పుడే జరగలేదు న్యాయం మనకి. ఇంకే ఇప్పుడు రాజ్యాంగం 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 అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఎంత డొల్ల రాజ్యాంగమో ఇది ఎవరికి అర్థం కావాలి. ఎవరికి అర్థమయ్యేటట్టు మనకు ముందుకు తీసుకురారు కదండి. ఇప్పుడు ఏవేవి ఉన్నాయో నిజంగానండి. ఇప్పుడు ఈ జర్నలిజం అనేటటువంటిది కూడా, నేను ఒకసారి ఒక ప్రముఖ పత్రికావేత్తకి నేను చెప్పాను, ఏమండి మీరు ఒక పేజీని అనవసరంగా సినిమాలకి వాటికి దీనికి ఈ చలనచిత్రాల్లో వచ్చేటటువంటి ఏమిటి డ్రెస్సులు అవన్నీ వేసుకునేవన్నీ ఈ పెడుతూ ఉంటారు కదా కొన్ని పేపర్స్లో, కొన్ని పత్రికల్లో కొన్ని పేజీస్ కేవలం ఈ సినిమాలకి వాటికి అడ్వర్టైజ్మెంట్స్ పెడతారు. ఒక పేజీని ప్రజలకు అవగాహన కలిగించేటట్టుగా అసలు ఏ చట్టంలో ఏముందో, ఒక తప్పు పని చేసినటువంటి వాడికి ఏ శిక్ష విధించారో అది ఎందుకు ఒక మూల మీరు ఎందుకు రాయకూడదని అని అడిగాను. ఎక్కడమ్మా ఇప్పుడు మీకు అది వస్తే కొంచెం భయపడతారు కదా. పలానా శిక్ష జరిగిన వాడికి పలానా శిక్ష వేశారు తప్పు చేసిన వాడికని ఎక్కడైనా కనపడుతుందా? అంటే శిక్షలు వేస్తే కదా కనిపించడానికి. బాగా చెప్పారు. ఎందుకంటే పాపం 200 రూపాయలు 100 రూపాయలు దొంగతనం చేసిన వాడికి శిక్ష వేస్తున్నారు కదా సార్. వేల కోట్లను లక్షల కోట్లు దోచుకున్న వాడికి వేయటం లేదేమో, కానీ మా మామూలు వాళ్ళకి వేస్తున్నారు. ఎక్కడమ్మా ఇప్పుడు ఈయన లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు, వారు గడ్డి తిని జైలుకి వెళ్ళారు, మళ్ళీ ఎన్నికల్లో నిలబడారు, హాయిగా శుభ్రంగా బయట తిరుగుతున్నారు. వారికి జైలు శిక్ష అనుగ్రహించబడింది. మరలా ప్రజల మీద కరుణతో వారిని ప్రజల మీద పనిచేసే కుర్రవాడు ఒకసారి ఈ సందర్భంగా ఏముందమ్మా జైల్లోకి వస్తే 2 రోజులు ఉంచుతారు, శుభ్రంగా బిర్యానీ పెడతారు, 2 రోజులు వదులుతారు, బెయిల్ మీద హాయిగా తిరగచ్చు, ఏముందమ్మా శిక్ష ఇస్తే అన్నట్టుగా మాట్లాడాడు. అవును, ఇక పాప భీతి ఎక్కడ మీకు చట్టం అంటే ధర్మ న్యాయస్థానాలు అంటే భయం ఎక్కడ ఉంటుంది? భయం ఎక్కడ ఉంటుంది? అందుకని నిన్నటికి నిన్నమ్మా ఇప్పుడు జడ్జి, హైకోర్టు జడ్జి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు తగలబడింది. చూసా, తగలబడితే
అంటే ఎంత తగలబడిందంటే నంబర్లు కూడా కనిపిస్తున్నాయి కదా. అన్నీ కనిపిస్తున్నాయి. వారం రోజులు దాన్ని దాచిపెట్టారమ్మా. అందరికీ తెలుసు, తగలబడ్డ రోజే అందరికీ తెలుసు ఇది జరిగింది అని. 14వ తారీఖు జరిగితే 21వ తారీఖు దాకా దాన్ని దాచిపెట్టారు జడ్జి. ఇక మనం నీతి న్యాయం ఎక్కడ చెప్తాం, ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడతాం? ఏ వ్యవస్థను నమ్ముకుంటాం మనం? ఇంకా నమ్మకం పోగొట్టితే ఇంకా ఎక్కడికి పోతాం మనం? వ్యవస్థ ఎక్కడున్నది? ఇప్పుడు మీరమ్మా ఇది ఒక స్థాయికి వెళ్ళాలా అంటే, ఏదైనా అంటే ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలా అని అంటే ఎలక్షన్లలో నిలబడాలా, గెలవాలా. సరే, ఒక ఉద్యోగం చేయాలా అనుకున్నారు, దానికి ఒక ఎగ్జామ్ రాయాలా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలా. ఈ దేశపు సిజేఐకి ఏం పరీక్ష ఉన్నది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు ఎన్నుకుంటున్నారు? ఏం పరీక్ష ద్వారా ఆయన ఎన్నికయ్యాడు? ఏ ఇంటర్వ్యూని ఆయన ఫేస్ చేశాడు? ఇది హిమాలయం అంతటి క్వశ్చన్. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఫలానా వారు జస్టిస్ అని పేపర్లో. వారిని గురించి మనం మాట్లాడకూడదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఏదైనా ఆర్టీఐ ద్వారా మనం న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ విషయాన్ని తీసుకోవడానికి లేదు. అమ్మ 240 మంది జడ్జీలుంటే సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసిందమ్మా, వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేయాలని. ఎంతమంది చేశారో తెలుసా అమ్మా? 80 మంది చేశారమ్మా. 80 మంది డిక్లేర్ చేశారు. పోనీ తక్కిన వాళ్ళు, చేయని వాళ్ళని ఎందుకు చేయలేదని ఏమన్నా అడిగారా? ఎవరు అడుగుతారు? ఎవరు ప్రశ్నిస్తారు? అదే మదన్ గారు, ఇప్పుడు మనం మొట్టమొదటిగా మనం ఇప్పుడు వీళ్ళు అనుకోండి, ఎవరు మన రాజకీయ నాయకులు, మోడీ తప్పు చేశాడమ్మా, మోడీ తప్పు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ఓటు వేయకుండా దించేస్తారు. ఈయన తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? ఎక్కడుంది శిక్షాస్మృతి? గాడ్ ఓన్లీ. ఆ కర్మఫలాన్ని ఆయన అనుభవించాల్సిందే. ఎవరు గాడా? ఇంకా మరికెవరున్నారు? ఇది సుప్రీం కోర్టు, సుప్రీం పవర్ ఒకటి ఉందిగా. ఏమండి, నేచర్ ఉంది కదండి, నేచర్ ఊరుకోదుగా. నాకు అసలు నిజంగా ఎంత బాధేసిందంటే అమ్మా, అక్కడ తగలబడతా ఉంటే వాళ్ళు కెమెరా ఈ సెల్ ఫోన్లోనూ దేంట్లోనూ తీస్తున్నారు. అక్కడ పనిచేసేవాళ్ళు అంటే ఫైర్ వాళ్ళమ్మ, వాళ్ళ అన్న మాట ఏందో తెలుసా అమ్మా? నిజంగా ఎంత బాధేసిందంటే అంత బాధేసిందమ్మా. గాంధీ గారు తగలబడుతున్నారు. నేను గాంధీ గారి నోట్ల మీద తగలబడుతూ ఉంటే మీరు బాధపడినట్టుగానే ఇటు మన మాదాపూర్ వైపు వెళుతుంటే గాంధీ వేషంలో పిల్లలు అడుక్కోవటం మొదలెట్టారు. పిలిచి నేను గాంధీ మహాత్ముడు లాంటి వాడికి ఒళ్ళంతా తెల్లరంగు పూసి కొళ్ళాయి గుడ్డ కట్టి గాంధీ పేరిట అడుక్కుంటున్నారు. గాంధీ గారి అడుక్కునే సీన్స్ మనం చూస్తుంటే కోప్పడేవాడు లేడు, అడిగేవాడు లేడు. అది మన దేశభక్తి.